పీపుల్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే జనరల్ మెంటాలిటీ ఎలా ఉందంటే నాకు మీరు ఒక 10 కోట్లు 20 కోట్లు లైక్ ఎవ్రీ పర్సన్ ఒక కోటి రూపాయలు 50 లక్షలు వచ్చినా ఫస్ట్ దే థింక్ లైక్ దే థింక్ ఫర్ ది హౌస్ ఈజ్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఎందుకంటే హౌస్ ఉన్నట్టు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. నాకు హోమ్ ఉంది, ఎక్కడికి పోయినా ఏమైనా నేను ఇంట్లో ఉండగలుగుతాను ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఒక హౌసే, ఇంకేం మీకు. ఆ తర్వాత మనీ వచ్చిన అనుకో యూ కెన్ జనరల్ థింక్ ఫర్ ది ల్యాండ్స్, ఇన్వెస్ట్మెంట్స్ కోసం. ఇప్పుడు గోల్డ్ అనుకోండి, ఎంత కొంటారు, లిమిటెడ్ గోల్డ్ కొంటారు. తర్వాత మిగతా ఏం కొంటారు, కార్ అంటూ. బట్ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ మీకు వచ్చేటి రియల్ ఎస్టేటే. ఫ్యూచర్లో డబ్బులు సంపాదించినా నెలకు ₹1,00,000 సంపాదించినోడైనా, నెలకు ₹1,00,00,000 సంపాదించిన, నెలకు 10 కోట్లైనా కానీ అల్టిమేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరైనా థింక్ చేయాల్సింది రియల్ ఎస్టేట్. అసెట్ బిల్డ్ అయ్యేది రియల్ ఎస్టేట్. సో జనరల్గా ఏం చేస్తుందంటే మనకు ఎవ్రీడే చూస్తున్నాము లైక్ ఇండియాలో లైక్ ఇన్కమ్ రేంజ్ అనేది పెరుగుతుంది. యాక్చువల్ ప్రతి పర్సనల్ ఇన్కమ్ రేంజ్ అనేది పెరుగుతుంది. వెన్ ఇట్ కమ్స్ ఫర్ ల్యాండ్ ఈజ్ లిమిటెడ్. సో ల్యాండ్ లిమిటెడ్ ఉన్నప్పుడు, ఇన్కమ్ సోర్స్ పెరిగినప్పుడు 90% ఆఫ్ పీపుల్ థింక్ ఫర్ ది ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ అన్నప్పుడు ఆటోమేటిక్ దిర్ ఇస్ నో స్కోప్ ఫర్ ది కమింగ్ డౌన్ కదండి. అంటే ఇప్పుడు వచ్చే ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి జస్ట్ ఒక ఫేజ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఇండియా లాంటి 140 crores పాపులేషన్కు అఫ్కోర్స్ ఇప్పుడు సమ్ వే చెప్తారు రియల్ ఎస్టేట్ బాగా డమ్మాలి మనది అక్కడ పెరగదు. కొన్ని కంట్రీస్లో లో పాపులేషన్ ఏరియా మైట్ బీ ఇట్స్ లైక్. బట్ వెన్ ఇట్ కమ్స్ ఫర్ ది 140 crores పాపులేషన్ అండ్ లిమిటెడ్ ల్యాండ్ అవైలబిలిటీ యాజ్ వెల్ యాజ్ ఇండియా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మిగతా బాగా డెవలప్డ్ అయిన కంట్రీస్ తోటి కంపేర్ చేసుకుంటే ఇండియన్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే హోమ్ ఈజ్ హైయెస్ట్ ప్రియారిటీ ఫర్ అస్. అవును, ఫస్ట్ ఇల్లు అనేది ఒక కళ, ఒక ఎమోషన్. మనం ఆ ఎమోషన్ ఉన్నదానికి విత్ ఫస్ట్ ఎమోషన్ హోమ్, ఇట్స్ ఏ ఫ్యామిలీ. సెకండ్ ఎమోషన్ ఈజ్ హోమ్. సో ఈ రెండు ప్యాషన్ ఉన్నంత వరకు, అంటే ఇండియాలో ప్యాషన్ ఎప్పుడైతే పోతుందో అప్పటి వరకు మాత్రం రియల్ ఎస్టేట్ ఢోకాలేదండి. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు దొరికేంత వరకు అయితే ఆగదంటారు.